నమస్తే బీసీటీ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్లాస్టిక్ వ్యర్థాల వలన అనేక రోగాల బారిన పడుతున్నాం. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. వేసవికాలం దృష్ట్యా జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి. ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. స్త్రీలు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి. బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలీశ్వర్. అభివృద్ధి కొరకు ప్రభుత్వం నిర్దేశించిన అంశాలలో పురోగతి లక్ష్యాల సాధనకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. డిఆర్సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంపుపై 100% లక్ష్యాలు చేరుకుని బాపట్ల జిల్లా రాష్ట్రంలోనే ద్వితీయ స్థానం సాధించడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. 50,965 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు జరుగుతుందన్నారు. 46,000 మంది రైతులు 15 రకాల ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారన్నారు. బాపట్ల జిల్లాలో అదనంగా 237 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెంచాలని ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించిందన్నారు. ఆ లక్ష్యాలను చేరుకోవడంతో బాపట్ల జిల్లా 2వ స్థానంలో నిలిచిందన్నారు. 7,700 మంది మిర్చి రైతులకు మిర్చి పంటలపై అవగాహన కల్పించి ముందస్తు జాగ్రత్త చర్యలపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. రైతులను చైతన్యపరచాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలన్నీ 5 స్టార్ ర్యాంకులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 1,430 పాఠశాలలు ఉండగా 18 అంశాలలో పరిమితులను ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. విద్యా బోధనతో పాటు మౌలిక సదుపాయ కల్పనలో అన్ని పాఠశాలలకు 5 స్టార్ ర్యాంకింగ్ ఉండాలన్నారు. 4 స్టార్ ర్యాంకింగ్ పొందిన పాఠశాలలు జిల్లాలో 150 ఉన్నాయన్నారు. మిగిలినవి ఆ స్థాయిలోకి చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. అపార్ ఐడి నమోదులో రాష్ట్రంలోనే బాపట్ల జిల్లా 14వ స్థానంలో నిలిచిందన్నారు. విద్యార్థుల నమోదు వేగంగా పెంచాలన్నారు. మాతృ మరణాల నివారణకు వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 2024 సంవత్సరంలో 43.14% మాతృ మరణాలు జిల్లాలో నమోదు కాగా శిశు మరణాలు 4.31% నమోదు అయ్యాయన్నారు. మాతృ శిశు మరణాల నివారణపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డెంగ్యూ నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. డెంగ్యూ కేసులు నమోదు కాగానే తక్షణమే ఆ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని ఆదేశించారు. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడిచే వైద్యశాలల్లో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వైద్య సేవలు ప్రజలకు అందించాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం ప్రజలకు అందేలా వైద్యులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించడమే ప్రామాణికమని ఆయన వివరించారు. ఈ సమావేశంలో సిపిఓ శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, ఏపీవీపీ కోఆర్డినేటర్ డాక్టర్ శేష్ కుమార్, ఉద్యానవన శాఖ ఏడీ జన్నమ్మ, పరిశ్రమల శాఖ జిఎం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అవంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనమేమి వాళ్ళు ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు సార్. What is this? Infra. అవును సార్. You need to target to be achieved. What is this? Next time. Compound Next one. time. No connection. Smart TVs. 1430 సార్. 1430లో ఆల్రెడీ జనరల్గా ఏమున్నాయంటే క్లాస్ రూమ్స్ అన్ని బాగున్నాయా, టాయిలెట్స్ ఉన్నాయా, ఉన్న చోట నెట్ ఫెసిలిటీ పరిస్థితి, లైబ్రరీస్ ఉన్నాయా, ర్యామ్స్ ఉన్నాయా, అట్లా అన్ని ఇన్ఫ్రా మొత్తం డివైడ్ చేశాడు సార్. డివైడ్ చేసిన దాంట్లో 1430లో అచీవ్మెంట్ ఏమేమి ఉన్నాయనేది స్కూల్ వారీగా పక్క ఉన్నాయి సార్. క్లాస్ రూమ్స్, కాంపౌండ్ వాళ్ళు, ఎలక్ట్రికల్ సోలార్ ఫిక్చర్స్ ఉన్నాయా, అట్లానే సపరేట్ టాయిలెట్స్ విత్ వాటర్ కండిషన్ ఉందా, ఆర్ఓ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఉందా, లైబ్రరీ, ప్లే గ్రౌండ్, సెగ్రిగేటెడ్ డస్ట్బిన్స్, క్లాస్ రూమ్లో ఫర్నిచరు, అట్లానే సేఫ్ ల్యాబ్స్ ఉన్నాయా, హై స్పీడ్ ఇంటర్నెట్ ఉందా, ఐఎఫ్పి ప్యానల్స్ ఉన్నాయి సార్, అవి అన్ని చోట్ల ఇచ్చారా, కంప్యూటర్ ల్యాబ్, కిచెన్ గార్డెను, ఈ కంటెంట్ అండ్ యూసేజ్ అంటే మనకి ఆన్లైన్లో డేటా వాళ్ళు హెచ్ఎంస్ అప్డేట్ చేస్తున్నారు సార్. నెక్స్ట్ మంత్ లెవెల్లో ఫిల్అప్ చేస్తాం. ఇప్పుడు స్టాంపర్స్ పారామెడికల్ కూడా ఇవాళ కూడా చెప్పారు సార్ మీటింగ్లో. ప్రైవేట్ దాంట్లో ఓకే నార్మల్ సి సెక్షన్స్ 58.2%. ఓకే. నార్మల్ డెలివరీస్ 41. సో వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు, సిజేరియన్స్ వాళ్ళే చేస్తున్నారు. ఎక్కువ జరుగుతున్నాయి సార్. మొన్న ఒక 2 హాస్పిటల్స్ ఆడిట్ ఎంఎంఆర్ స్టేట్తో కంపేర్ చేస్తే మనకు తక్కువగానే ఉన్నాయి సార్.
మంచి ప్రవర్తనతో పెన్షన్దారులను గౌరవిస్తూ చెడ్డ పేరు రాకుండా పెన్షన్ను పంపిణీ చేయాలని, పెన్షన్దారులకు ఐవీఆర్ఎస్ సందేశం వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించారు. అన్ని జిల్లా కలెక్టర్లతో విజయవాడ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై చర్చించి పలు సూచనలు జారీ చేశారు. వేసవిలో నీటి సరఫరా సమస్యలు ఉండకుండా సజావుగా చేయాలని, పరీక్షలు చేసిన, క్లోరినేషన్ చేసిన మంచి త్రాగునీరు ప్రజలకు అందించాలని ఆయన ఆదేశించారు. కలుషిత త్రాగునీటి వలన అనారోగ్యం పాలు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలపై సర్వేలో వస్తున్న ఫీడ్బ్యాక్ను అనుసరించి సంబంధించిన అధికారులకు సర్వేలో వస్తున్న విషయాలు తెలిపి సరిచేసుకోవాలన్నారు. ఎంఎస్ఎంఈ సర్వేను జాగ్రత్తగా నిర్వహించాలని, మార్చి 15కు పూర్తి చేయాలని, సోలార్ విద్యుత్ సంస్థలకు అవసరమైన భూమి కేటాయింపు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో సిబ్బంది అవకతవకలకు పాల్పడకూడదన్నారు. మండల ప్రత్యేక అధికారులు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. బాపట్ల జిల్లాలో సమ్మర్ స్టోరేజీలు, వాటి పరిస్థితిపై కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ అధికారిని ఆరా తీశారు. మార్చి 15లోపు అన్ని సమ్మర్ స్టోరేజీలను నీటితో నింపి నివేదిక ఇవ్వాలన్నారు. రాబోయే వేసవి కాలంలో ఎక్కడా కూడా నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. నీటి సరఫరాలో పైపుల లీకేజీలు పర్యవేక్షించి వాటిని సరిచేయాలన్నారు. ఎక్కడా కూడా నీరు కలుషితం కాకుండా చూసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు నీటి సాంద్రత, క్లోరినేషన్ పరీక్షించుకోవాలన్నారు. జిల్లాలోని నీటిని తరలించుటకు కావలసిన నీటి ట్యాంకులు ఎన్ని కావాలి, ఎంతకాలం కావాలో చూసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆయన ఆదేశించారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా కూడా నీటి సమస్య లేకుండా చూడాలన్నారు. జిల్లాలో పీఎం కుసుమ కింద సోలార్ పవర్ ప్లాంటేషన్ కొరకు సేకరించిన 28 ఎకరాలకు ఆర్డర్ ప్రతిపాదనలు తయారు చేయాలని ఏపీ సిపిడిసిఎల్ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, సిపిఓ శ్రీనివాసరావు, ఎస్సీఆర్డబ్ల్యూఎస్ అనంతరాజు, గనుల శాఖ అధికారి రాజేష్, పీడీఆర్డీఏ పద్మ, పౌర సరఫరాల అధికారి విలియమ్స్, డిపిఓ ప్రభాకర్ రావు, డిఎల్డిఓ విజయలక్ష్మి, జిల్లా పరిశ్రమల అధికారి మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. Which includes the 4 schemes coming under the banner of Satyasai drinking water supply schemes. All of us know that out of 4, one is in Anantapur, other one is in Eluru, third one is in East Godavari, and fourth one is in the smaller one is in the district of ASR. Issues arising in the summer months as far as drinking water is concerned, right from the month of January. And some crash program starts from January. Some action plans are prepared in the month of February. And by and large, the summer action plan for drinking water is put in place very strongly each year in the month of May, in the month of March, and certainly by the middle of March, all of us are supposed to be fully confident that we are fully in control of the supply of drinking water distribution in our districts. ప్లాస్టిక్ వ్యర్థాల వలన అనేక రోగాల బారిన పడుతున్నామని బాపట్ల శాసనసభ్యులు వేగసన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల మండలంలోని సూర్యలంక సముద్ర తీరం వద్ద కాజీపాలెంకు చెందిన కేవీఆర్ అండ్ కేఎంఆర్ కళాశాల విద్యార్థులు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్ 100 సంవత్సరాల వరకు భూమిలో కుల్లదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. 300 సంవత్సరాల వరకు కూడా కరగని ప్లాస్టిక్ ఉందన్నారు. ప్లాస్టిక్ వస్తువులను నిషేధించడం మంచిదని అన్నారు. ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం ఉందని, అందువల్ల ప్లాస్టిక్ కు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ పడితే ఆ ప్లాస్టిక్ బాటిల్స్, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ ప్లేట్లు ఇలా తిని పడేయటం. దానివల్ల ప్లాస్టిక్ అనేది 100 సంవత్సరాలు ఉన్నా భూమిలో కలవదంట, 300 ఏళ్ళు ఉన్నా కొంత ప్లాస్టిక్ కలవదంట. ఆ ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ బారిన పడి చాలామంది 100కి 7 నుంచి 10 మంది సుమారుగా క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో అమావాస్య దివ్య హోమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో స్వయంభూగా ప్రసిద్ధిగాంచిన శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో శ్రీ బగలాముఖి అమ్మవారి దివ్య హోమ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ హోమ కార్యక్రమాలకు అనేక ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు హాజరై అమ్మవారి సన్నిధిలో గుమ్మడికాయ దీపాలు వెలిగించి హోమంలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. వచ్చిన భక్తులందరికీ దాతల సహకారంతో 3 రకాల ప్రసాదాలను పంపిణీ చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. దర్జీల సమస్యలు పరిష్కరించి సంక్షేమ పథకాలు అందించేది కూటమి ప్రభుత్వమేనని తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు షేక్ బాజీ అన్నారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్లోని టైలర్స్ అసోసియేషన్ భవనంలో టైలర్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టైలర్స్ జెండా ఆవిష్కరణ చేశారు. కుట్టు మిషన్ కనిపెట్టిన విలియమ్స్ హార్వ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విలియమ్స్ హార్వే చిత్రపటానికి చేతబూని శోభాయాత్ర నిర్వహించారు. సీనియర్ టైలర్స్ పఠాన్ అజీం బేగ్, కప్పల మంగారెడ్డి, బాబురావులను పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా షేక్ బాజీ, ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ షేక్ బుజ్జి, షేక్ మౌలాలి, పఠాన్ సర్దార్, షేక్ ఆదం సఫీ తదితరులు పాల్గొన్నారు. ఆ వచ్చే రూపాయి మీ ఇంటికి తీసుకెళ్ళి మీ భార్య పిల్లలతో సుఖంగా ఉంటా, మీ పిల్లల్ని మంచి చదువు చదువుకుంటా ఉండాలని, అదేవిధంగా మా తరపున అంటే లోకల్ నాయకులంగా మేము ఉప సర్పంచ్ కానీ ఒక పార్టీ ప్రెసిడెంట్గా నేను కానీ మా ప్రభుత్వం తరఫున ఏ విధమైన సహాయం చేయడానికి మేము ఖచ్చితంగా ముందుంటామని. మీరు ప్రతి సంవత్సరం కూడా టైలర్స్ డేని గుర్తించుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి సీనియర్ అయినటువంటి టైలర్స్ని ప్రతి సంవత్సరం కూడా మీరు సన్మానించడం ఇది చాలా గొప్ప విషయం. కలిసికట్టుగా మీరందరూ ఉండాలా, బాగా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను. పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చందోలు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ షారూన్ రాణి తెలిపారు. వేసవికాలం పురస్కరించుకుని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని సూచించారు. మనం వేసవికాలంలో ఉన్నాం. రాబోయే రోజుల్లో ఎండలు ఇంకా ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మరి ఈ సమయాన్ని పురస్కరించుకొని కొన్ని సలహాలు నేను ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాను. మరి ఎక్కువ ఎండలో ఉండడం వల్ల మరి స్వెట్టింగ్ ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం డిహైడ్రేషన్కి లోన్ అవ్వకుండా, తర్వాత శరీరానికి కావాల్సిన మరి ఎలిమెంట్స్ లేకపోతే ఎలక్ట్రోలైట్స్ ఆ బ్యాలెన్స్ని మనం చేసుకోవాలి. దీనికోసం మనం మజ్జిగ ఒకటి, తర్వాత బార్లీ నీళ్ళు, తర్వాత మరి పింక్ సాల్ట్ అని దొరుకుతుంది డాబర్ వాళ్ళది. సో ఆ పింక్ సాల్ట్ నీళ్ళల్లో కానీ మజ్జిగలో కానీ కలుపుకొని తాగడం మంచిగా రిప్లేస్ అవుతుంది. అది చూసుకోవాలి. తర్వాత మరి స్వెట్టింగ్ ఎక్కువ అవడాన్ని బట్టి మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల మరి అవి పెరుగుతూ ఉంటే కిడ్నీ స్టోన్స్ ఉంటాయి. కాబట్టి మరి లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. తర్వాత ఈ సమయంలో మరి వృద్ధులు కానీ, తర్వాత చిన్నపిల్లలు, తర్వాత మరి ఆయా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు మరి వాళ్ళ హెల్త్ గురించి చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మరి ఆయుర్వేదంలో మన దగ్గర కూడా మరి ఉసిరాస్వ, చందనాస్వ అని, షడంగ పానీయం అని ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా వాడుకొని మరి వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని మనం చేస్తాం. భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల సైనిక సంక్షేమ బోర్డుల కన్నా మెరుగ్గా పనిచేస్తూ రాష్ట్రంలోని మాజీ సైనికులకు మరియు మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు ఉత్తమమైన సేవలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ విభాగానికి భారతదేశ కేంద్ర ప్రభుత్వం వారిచే ప్రతిష్టాత్మకంగా ఇవ్వబడే స్కోచ్ గోల్డ్ కార్డ్ అవార్డు రావడం ఆనందంగా ఉందని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ విభాగం చరిత్రలో ఇంతటి గొప్ప అవార్డును పొందడం ఇదే ప్రథమమని సాంబశివరావు అన్నారు. రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ విభాగానికి సిబ్బంది కొరత ఉన్నప్పటికీ రాష్ట్రంలోని ప్రతి మాజీ సైనికునికి మరియు ప్రతి మాజీ సైనికుని కుటుంబ సభ్యులకు వీలైనంత సంక్షేమం అందే విధంగా చూడాలి అని సిబ్బందికి ఆదేశాలు ఇవ్వటమే కాకుండా స్వయంగా తాను కూడా మాజీ సైనికులతో మమేకమవుతూ మాజీ సైనికుల సమస్యల పరిష్కారమై విడతల వారీగా జిల్లాల్లో కూడా పర్యటిస్తూ క్రమశిక్షణకు మారుపేరుగా సరైన పద్ధతిలో తన ఉద్యోగ బాధ్యతలను నిర్వహించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్
బ్రిగేడియర్ వి వెంకటరెడ్డి లాంటి సిన్సియర్ అధికారి పనితీరు వల్లనే స్కోచ్ గోల్డ్ కార్డు వచ్చింది అని అనటంలో సందేహమే లేదని పేర్కొన్నారు. వీర మతాలకు వీర నారీమణులకు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాలు ఇప్పించే విషయంలో బ్రిగేడియర్ వి వెంకటరెడ్డి అన్ని జిల్లాల సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్లతో కలిసి చూపించిన చొరవ అద్భుతమన్నారు. సైన్యంలో సేవ చేస్తూ వీరమరణం పొందిన జవాన్ల అంత్యక్రియలు మొదలుకొని అన్ని విషయాల్లో సైనిక్ వెల్ఫేర్ అధికారులు స్పందిస్తున్న తీరు అమోఘమన్నారు. మాజీ సైనికులకు, కుటుంబ సభ్యులకు, వీర మతాలకు, వీర నారీమణులకు ఉత్తమమైన సేవలు అందిస్తూ స్కోచ్ గోల్డ్ కార్డు అవార్డు పొందిన డైరెక్టర్ బ్రిగేడియర్ వి వెంకటరెడ్డికి 26 జిల్లాల్లోని జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారులకు, ఆంధ్రప్రదేశ్ సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోని ప్రతి ఉద్యోగికి బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున అభినందనలు తెలిపారు. నూతనంగా ఏర్పడబోయే వన్ స్టేట్ వన్ అసోసియేషన్ టీం సభ్యులు అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మాజీ సైనికులకు అత్యుత్తమ సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో సైనిక్ వెల్ఫేర్ అధికారులు, డిప్యూటీ డైరెక్టర్ సత్యప్రసాద్, ఫ్లైట్ లెఫ్టినెంట్ బాలాజీ, భక్తవత్సలరెడ్డి, బాపట్ల జిల్లా అసోసియేషన్ గౌరవాధ్యక్షులు మొహమ్మద్ ఆయూబ్, జిల్లా అసోసియేషన్ సెక్రటరీ షేక్ మహబూబ్ సుల్తాన్, జాయింట్ సెక్రటరీ టి సుబ్బారావు, గుంటూరు అసోసియేషన్ ప్రెసిడెంట్ పెద్ది వెంకటరామరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, సెక్రటరీ నరసింహం, నిజాంపట్నం సెక్రటరీ మొహమ్మద్ గౌస్, బాపట్ల అసోసియేషన్ ముఖ్య సలహాదారులు తోట దుర్గారావు, సీనియర్ మాజీ సైనికులు సిహెచ్వి కృష్ణారావు, తాడివాక రుక్మాధర్రావు, అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు. మరి అటు డిపార్ట్మెంట్ కానీ ఇటు మాజీ సైనికులు కానీ గర్వపడే విధంగా యావత్ భారతదేశం మొత్తం మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి స్కోచ్ అవార్డు, మరి గోల్డ్ ఏదైతే గవర్నెన్స్ గోల్డ్ అవార్డు ఉందో అది మన రాష్ట్రానికి, మన డైరెక్టర్ గారికి రావటం మనందరికీ కూడా చాలా గర్వకారణం. మాజీ సైనికులుగా ఆంధ్రప్రదేశ్లో మరి ఇంత ఉన్నతమైనటువంటి సేవలు చేస్తూ మాజీ సైనికులకి ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా మరి సేవలు చేస్తేనో భారతదేశ కేంద్ర ప్రభుత్వం గుర్తించి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైనిక విభాగానికి మరి ఈ అవార్డు ఇవ్వటం మరి మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఈ అవార్డు రావడానికి ముఖ్య కారకులైనటువంటి సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ రెడ్డి గారు కానీ వారి యొక్క మరి స్టాఫ్ మొత్తం ఈ 26 జిల్లాల్లో, అంటే ముఖ్యంగా చెప్పాలంటే సైనిక్ వెల్ఫేర్ జెడ్ఎస్పీలు ఉంది 13 జిల్లాల్లో, కాబట్టి 13 జిల్లాల్లో మరి ఉండవలసినటువంటి స్ట్రెంత్ కన్నా కూడా తక్కువ ఉన్నా కానీ సగానికి సగం స్ట్రెంత్ మరి మాజీ సైనికుల సేవలో మరి సగానికి సగం స్ట్రెంత్ ఉన్నప్పటికీ కూడా ఉన్నంతలో మంచి సేవలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి పేరు తీసుకొస్తున్నటువంటి మరి సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా మా మాజీ సైనికుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజున మరి మా మాజీ సైనికులు చేస్తున్నటువంటి సేవలకు కృతజ్ఞతగా మేము కూడా మా వంతు మేము మరి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకోవడం కోసం మరి స్కోచ్ గోల్డ్ అవార్డు మరి ఏదైతే వచ్చిందో మరి వారికి అభినందించడం కోసం మా వంతుగా మేము ఇక్కడ రావడం జరిగింది. సత్యం, ధర్మం పాటిస్తూ ప్రతి ఒక్కరూ భగవత్ సాక్షాత్కారానికి ప్రయత్నించాలని స్వామి పూర్ణానంద మహారాజ్ అన్నారు. కర్లపాలెం రామకృష్ణ సేవా సమితిలో భగవాన్ రామకృష్ణ పరమహంస జన్మతిథి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హారతి, ధ్యానం, సుప్రభాతం, నిత్య పూజ, అష్టోత్తర శతనామ పూజ, కథామృత పఠనం, భజనలు, విష్ణు సహస్రనామ పారాయణం, హారతి, నైవేద్యం, పుష్పాంజలి, కూచిపూడి నృత్యం, కోలాటం నిర్వహించారు. అనంతరం 350 మంది భక్తులకు మంతిన సత్యనారాయణరాజు దాతల సహకారంతో భోజన ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు తిమ్మరాజు సుబ్బారావు స్వామి పూర్ణానంద మహారాజ్ అనుగ్రహ భాషణ చేశారు. ఈ కార్యక్రమంలో పెనుమత్స బాపిరాజు, ఏ వెంకటేశ్వర్లు, బుర్ల బుల్లయ్య, తనక శ్రీనివాసరావు, ఆలపాటి సాంబశివరావు, రావి సుభాష్ రెడ్డి, తునుగుంట్ల రామ్మోహన్ రావు, సుబ్బారావు, బాజీ, కృష్ణమూర్తి, స్వామి, సత్యవతి, మణి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. అవతరించి 190 సంవత్సరాలు అయింది. ఆయన యొక్క దివ్య తేజస్సు ప్రపంచమంతా వ్యాపిస్తూ ఉంది. ఆయన ఎలా ఉందంటే ఇప్పుడు నడినెత్తి మీద సూర్యుడు ఉంటే ఎంత కాంతి ఉంది ఆయన యొక్క ప్రభావం ఉందో అలా ప్రపంచ దేశాలంతా కూడా శ్రీరామకృష్ణుని ఆరాధిస్తుంది. సో శ్రీరామకృష్ణ సుబ్రహ్మణ్యం చెప్పారు మా ప్రెసిడెంట్ గారు. ఆయన అవతార ఉద్దేశం
సర్వధర్మ సమన్వయం, అన్ని ధర్మాలు సమానమైనవి అని చెప్పాడు. చెప్పడమే కాదు, తన జీవితంలో అన్ని ధర్మాలను అనుష్ఠించి సాధన చేసి అన్ని మార్గాల ద్వారా భగవంతుని పొందొచ్చు అని తన ఉద్దేశాన్ని యావత్ మానవానికి అందించాడు. అందించడంతో పాటు ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంఘం విశ్వజనితమైంది, అంతటా వ్యాపించి ఉంది. సో అలాంటి సంఘంలో మాత్రమే ఈ భాగమే మన రామకృష్ణ సేవా సంఘం. సో రామకృష్ణ మఠాలు ఉన్నాయి, రామకృష్ణ మిషన్ ఉంది, రామకృష్ణ సేవా సంఘం ఉంది. ఇలా ఇందులో ఏం చెప్తారు అని అంటే, శ్రీరామకృష్ణ బోధన అన్న బోధన ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా మానవ సేవే మానవ సేవ. చక్కగా మనుషులకు సేవ చేయాలి, మనుషులకు సేవ చేస్తే సాక్షాత్తు భగవంతునికి సేవ చేసిన భాగ్యము మనకు లభిస్తుంది అని మనకు ఈ సంస్థలో తెలియజేస్తారు. స్త్రీలు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులను గౌరవించుకోవాలని బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ అన్నారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా బాపట్ల పట్టణంలోని కాపు కళ్యాణ మండపంలో పోలీస్, రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తల్లిదండ్రులను గౌరవించడం మొదటగా నేర్చుకోవాలని విద్యార్థులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. అదేవిధంగా నిద్ర లేవగానే తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించాలన్నారు. ఫోన్లు ఎక్కువగా యూజ్ చేయొద్దని, ఫోన్లో పరిచయం అయ్యే వ్యక్తులను నమ్మవద్దని, ఎక్కువగా ఆకర్షిస్తుంటారని, వారిని ఎట్టి పరిస్థితుల్లో దగ్గరికి చేరనీయొద్దని పేర్కొన్నారు. కొంతమంది మోసపూరిత మాటలు చెప్పి మాయ చేస్తుంటారని, వారి మాటలు నమ్మి మోసపోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, పట్టణ సిఐ రాంబాబు, రూరల్ సిఐ శ్రీనివాసరావు, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. 1907 ఉద్యమం చేసి మాకు సమాన హక్కులు కావాలి, పురుషులతో సమానంగా మేము కూడా పనిచేస్తున్నాము, మాకెందుకు వేతనం తక్కువ ఇస్తున్నారని మొట్టమొదట అక్కడ పుట్టింది న్యూయార్క్. అక్కడ పుట్టిన తర్వాత అప్పుడు అక్కడ ఉండే గవర్నమెంట్, న్యూయార్క్ గవర్నమెంట్ 1990లో ఉమెన్స్ డే అని చెప్పి ప్రకటించింది న్యూయార్క్. ఆ తర్వాత అన్ని దేశాలకి అంటుకున్న తర్వాత కుల వివక్షత, స్త్రీ లింగ వివక్షత ఉండకూడదని మన పెద్దలందరూ కూడా స్త్రీ కూడా సమానం కల్పించాలని 1975లో వరల్డ్ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ప్రకటించి ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా, మన ఇక్కడ బాపట్ల ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మహిళా దినోత్సవాలు ఈ వారం రోజులు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఫస్ట్ ఆ కార్యక్రమానికి మీరందరూ వచ్చారు. దీనికోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా ఉమెన్ హెల్ప్ డెస్క్ అనే ఒక కార్యక్రమాన్ని, వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా. ఎందుకంటే మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని మగ పోలీసులకు చెప్పుకోలేదు కాబట్టి ఆ హెల్ప్ డెస్క్ లో ఒక ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ ఆర్ ఉమెన్ ఏఎస్ఐ ఆర్ ఎస్ఐ లేదంటే ఒక ఉమెన్ పీసీ ఆ హెల్ప్ డెస్క్ లో ఉంటారు. ఏ స్త్రీకైనా అన్యాయం జరిగినప్పుడు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ హెల్ప్ డెస్క్ ఉన్న ఆ యొక్క ఉమెన్ ఆఫీసర్తో తన కష్టాలు చెప్పుకుని తన కష్టాలు తీర్చే విధంగా ఆ యొక్క ఉమెన్ ఆఫీసర్ హెల్ప్ చేయడానికి ఈ హెల్ప్ డెస్క్ అనేది పెట్టడం జరిగింది. ఇది నిరంతరం జరగబోతోంది, ఎప్పటి నుంచో ఉంది. మళ్ళీ దాన్ని బయటకు తీసుకొచ్చి ఈ ప్రభుత్వం బయటకు తీసుకొచ్చి చక్కగా అందరూ స్త్రీలకి తెలియజేస్తుంది. సో మీరు నిర్భయంగా ఏ కష్టం వచ్చినా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఉమెన్ పీసీ మీకోసం రెడీగా ఉంటుంది. ఇంత వినూత్నమైన కార్యక్రమం 8 రోజులు జరుగుతుంది. ఏ రోజు ఏం జరుగుతుంది అనేది కూడా రైట్ టైం ఉంది. 8వ తారీఖున భారీ ఎత్తున మనం ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా మనం బాపట్ల జిల్లాలో చేస్తున్నాము. మీరందరూ కూడా సహకరించి, నేను మంచి మాటలు చెప్పాను, తల్లిదండ్రులను గౌరవించండి. ఫస్ట్ మీకు అక్కడే సంస్కారం అనేది ఏర్పడుతుంది. గాలి కుంటూ టీకాలను వేయటం జరుగుతుందని రైతులు వినియోగించుకోవాలని పశువర్ధక శాఖ సహాయ సంచాలకులు తిరువిధుల శంకర్రావు అన్నారు. పశు వైద్యశాలలో బీసీటీ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. బాపట్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఉచితంగా గాలి కుంటూ టీకాలను వేయటం జరుగుతుందన్నారు.
గాలికుంటూ సోకిన పశువుల్లో రోగ నిరోధక శక్తి తగ్గుతుందన్నారు. పాలిచ్చే గేదెలు అయితే పాలు శాతం తగ్గిపోతుందని, అదేవిధంగా ఎద్దులకు దున్నలకి బరువులు మోసే సామర్థ్యం తగ్గుతుందన్నారు. అందువలన గాలికుంటు వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యగా టీకాలను వేయించాలని రైతులకు సూచించారు. జిల్లా పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. అదే జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏంటంటే ప్రతి గ్రామంలో ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల పంపిణీ కార్యక్రమం మన మార్చి 1 నుంచి 30వ తారీఖు వరకు వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏంటంటే మీ రైతు వద్దకు ఏంటంటే మా పశుసంవర్ధక శాఖ తరఫున సిబ్బంది అందరూ వస్తారండి. వచ్చినప్పుడు ఏంటంటే మీ రైతులందరూ సహకరించి ఈ ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను మీ పాడి పశువులకి, అదేవిధంగా ఏంటంటే ఎద్దులకి కానీ ఆవులకు కానీ అన్నింటికీ వేయించుకొని మా పశుసంవర్ధక శాఖ సిబ్బందికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. వేసవికాలం దృష్ట్యా జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ అధికారులను జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో అన్ని మండల స్థాయి ఇంజనీరింగ్ అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించారు. త్రాగునీటి సమస్య వలన జిల్లాలో ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కృష్ణా కెనాల్ నుండి మార్చి 7వ తేదీ వరకు నీటి సరఫరా ఉంటుందన్నారు. అదేవిధంగా నాగార్జున సాగర్ కెనాల్ నుండి మార్చి 15వ తేదీ వరకు నీరు విడుదల అవుతుందని ఆయన తెలిపారు. వేసవి కాలంలో నీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను ఈ నెల 7వ తేదీ నాటికి నీటితో నింపి నిండు కుండలా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ నెల 7వ తేదీన సాయంత్రం నాటికి ట్యాంకుల యొక్క నీటి సామర్థ్యం, నీటితో నింపిన లెక్కలను నివేదిక రూపంలో అందచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ట్యాంకుల వివరాలను SERWS, పట్టణ ప్రాంతాల్లోని ట్యాంకుల వివరాలను బాపట్ల మున్సిపల్ కమిషనర్ నివేదికలు తయారు చేయాలని ఆయన ఆదేశించారు. ట్యాంకులలో నీటి నిల్వలు తగ్గితే ఎప్పటికప్పుడు వాటిని నీటితో నింపాలని ఆయన సూచించారు. అన్ని ట్యాంకులలో 100% నీరు నిల్వ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. నీటి సరఫరాలో పైపుల లీకేజీలు పర్యవేక్షించి వాటిని సరిచేయాలన్నారు. ఎక్కడా కూడా నీరు కలుషితం కాకుండా చూసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు నీటి సాంద్రత, క్లోరినేషన్ పరీక్షించుకోవాలన్నారు. జిల్లాలో నీటిని తరలించడానికి కావలసిన నీటి ట్యాంకుల విషయంలో ముందస్తు ప్రణాళిక తయారు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా కూడా నీటి సమస్య రాకుండా చూడాలని ఆయన అన్నారు. జిల్లాలో ఏ ప్రాంతంలోనైనా నీటి సమస్య ఏర్పడినట్లు తెలిసిన ఎడల వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అధికారులను హెచ్చరించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలని ఆయన అధికారులను సూచించారు. వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడు నీటి సరఫరా వివరాలు తెలుసుకుని వాటిని సరిచేసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి వీక్షణ సమావేశం ద్వారా రేపల్లె, చీరాల మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండల ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో నిర్వహించిన మినీ ప్రాజెక్ట్ ఎక్స్పో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా విద్యార్థులు 17 ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ రామకృష్ణ, కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు, ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు, ఈఈఈ విభాగం అధిపతి ఎస్విడి అనిల్ కుమార్, అధ్యాపక సిబ్బంది, అధ్యాపకేతరులు విద్యార్థులను అభినందించారు. ఇక్కడ దాకా ట్రాన్స్ఫర్ సర్వీస్ రిసీవర్ సర్టిఫికేట్స్ అయితే మేము ఒక ఫోటో పెట్టాము. సోలార్ ప్యానల్స్ తీసుకొని దానికి పాజిటివ్ నెగిటివ్ టెంప్లెట్స్ ఈ రెండు టెంప్లెట్స్ మేము జాపింగ్ ప్యాన్ చేస్తాం. పాజిటివ్ టెంప్లెట్ రైట్ లెఫ్ట్కి, గ్రౌండ్ పిన్ ఏమో నెగిటివ్ ప్యాన్ చేస్తాం. సైబర్ నేరాల పట్ల ఎంతైనా అవగాహన అవసరమని ISES సైబర్ అంబాసిడర్ వల్లూరు నాగవెంకటనాథ్ అన్నారు. కర్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హైస్కూల్లో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ వేణుమాధవ్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇనకొల్లు పోలీసురావు పాల్గొని సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులను కోరారు. ఈ సందర్భంగా వెంకటనాథ్ మాట్లాడుతూ, తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనుమానంగా ఉన్నచో 1930కి ఫోన్ చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఇంత అమౌంట్ కడితే మీకు ఫ్రీ ఫైర్ లో ఇన్ని టోకెన్స్ వస్తాయని అది క్లిక్ చేశారనుకోండి, ఏదైతే మీ ఫోన్ లో ఉన్న బ్యాంక్ అకౌంట్ కి లింక్ ఉన్న బ్యాంకులతో డబ్బులు పోతాయి అది క్లిక్ చేస్తే. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే ఆ యాప్ ఎక్కిస్తే మీ ఫోన్ కి వైరస్ వస్తుంది. సో మీరేంటంటే ఏ లింక్ ని క్లిక్ చేయొద్దు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్లాస్టిక్ వ్యర్థాల వలన అనేక రోగాల బారిన పడుతున్నాం. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. వేసవికాలం దృష్ట్యా జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి. ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. స్త్రీలు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి. బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విటలీశ్వర్. ఇవి వాటి బీసీటీ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.